హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. పానకం చేసుకోవడానికి ఈరోజు శ్రీరామనవమి కదా, పానకం చాలా ముఖ్యమైనదన్నమాట. ఫస్ట్ అయితే నేను పసుపు కుంకుమ పెట్టేసి ఇలాగా చిన్నగా, తర్వాత వచ్చి మళ్ళీ మనం ఏం చేయాలో చూసేద్దాము. ఇలా బొట్లు పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే వచ్చి మనం బెల్లం దంచి పెట్టుకోవాలి. ఇలాగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాక అందులోకి వేసేసి మనం ఇలాచీ వాటరు, మనం తీసుకున్న తులసి ఆకులు వేసుకోవాలి. మనకి పానకం అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇలాచీ వేసేసాను. ఇప్పుడు వచ్చి మనం తులసి ఆకుల్ని తీసుకొని కొన్ని పువ్వులు ఆకులు వేసుకోవాలి. మనకి పానకం అయితే రెడీ అయిపోయింది. ఇది స్పెషల్ అన్నమాట శ్రీరామనవమికి అయితే. మా సైడ్ శ్రీరామనవమి రోజు కంపల్సరీగా మేము పానకం అనేది చేస్తామన్నమాట ఇంట్లో అయితే. ఇది వచ్చి ఒకసారి మనం కలుపుకుందాము. అంటే మనకి అది బెల్లం ఉంది కదా, కొంచెం కరిగిపోతుంది. తర్వాత మనము దీని తర్వాత ఇంకొకటి చేయాలన్నమాట. అదేంటో చూసేద్దాము. మనకి ఇంట్లో పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పుని కొద్దిసేపు నానబెట్టేసుకొని వాటర్లో అందులోకి పచ్చిమిర్చి సాల్ట్ వేసుకోవాలన్నమాట. అంటే పప్పు అంటారనమాట. పానకం వడపప్పు శ్రీరాముని రోజు చాలా ఫేమస్ అన్నమాట. పప్పు మనకి పానకం శ్రీరామనవమికి ప్రత్యేకత అన్నమాట. మేమైతే గుడికి వెళ్తున్నాము. ఒకసారి వీడియోలో మేమైతే భైరవ్ నగర్లో ఉన్న 11th క్రాస్ ఉంది కదా, అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే మనకి రాముని టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఈరోజు శ్రీరామనవమి కదా, మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము బండ్లో. అందరం చూసేద్దాము ఎలా ఉందో ఈ టెంపుల్ దగ్గర. మీరు బాగున్నారా బాబు? పెద్ద పిల్లాడైనా కూతురు అర్థం ఉండే టెంపుల్కి ఒకటే తీసుకున్నాం. కాలు వెళ్ళిపోతాను. ఎక్కువ తీసుకుంటుంది లేవే అవి వేసేకేనా ఇచ్చింది. వేయకూడదు అన్నీ లేదు.
రామనవమి శ్రీరామనవమి రోజున ఉట్లమాన్ ఎక్కుతారు కదా. ఇది భైరవ్ నగర్లో 11th క్రాస్లో 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందంట. వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి. శ్రీరామనవమికి టెంపుల్లో అయితే పాయసం ఇచ్చేసారు. మేమైతే తాగేసి వచ్చేసాం ఇంటికైతే. థ్యాంక్ యూ. ఈరోజైతే మా శ్రీరామనవమి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.